నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ శ్రీశైలం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అనేకమైనటువంటి అంశాల గురించి డిస్కషన్ నడుస్తుంది. ప్రధానంగా ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి కాళేశ్వరం మేడిగడ్డకు సంబంధించి అవినీతి జరిగింది. లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఇక ప్రజా దుర్వినియోగం చేసినటువంటి గత ప్రభుత్వం మీద ఫైట్ చేసినటువంటి రాజలింగం కేసు ఒక మిస్టరీ విడిందని చెప్పుకోవచ్చు. భూ తగాదం వల్లనే రాజలింగం మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆయనను హత్య చేసి చంపినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇస్తూ ఉన్నారు. బట్ అయినప్పటికీ కూడా హత్య వెనుక ఖచ్చితంగా మాజీ మంత్రి కేటీఆర్ పాత్ర, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర ఉన్నది. సో గండ్రా వెంకటరమణారెడ్డి పాత్ర ఉన్నది. ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి హరిబాబు డబ్బులు నేను పెట్టుకుంటాను, చంపేయండి, ఏమైనా అయితే నేను చూసుకుంటా అంటూ ఆయన ప్రొవిగేట్ చేసి మరి సంజీవిని ఇతరుని వాళ్ళందరినీ ప్రొవిగేట్ చేసి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 10 మంది కలిసి మరి మా ఆయనను పొట్టను పెట్టుకున్నారంటూ రాజలింగం భార్య నిన్న మీడియా ముందు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మరొక కొత్త మలుపు ఏమైనా తిరగబోతుందా అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పోలీసులు కేసు అయిపోయింది, ఏం లేదు, ఆ 10 మందే ఈ హత్యకు దాదాపు 5 నెలల పాటు ప్లాన్ చేసుకొని కత్తులు కొని పక్కా సమాచారంతో కాపు కాసి ఆయన మట్టు పెట్టారు రాజలింగం అనేటువంటి పోలీసుల స్టేట్మెంట్ కనబడుతుంది. అయినప్పటికీ రాజలింగం భార్య తన కుమార్తె కొడుకులు మాత్రం ఇది ఖచ్చితంగా గత ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఇక్కడ గండ్రా వెంకటరమణారెడ్డి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హరిబాబు కావచ్చు, వీళ్ళంతా కూడా నా భర్తను చంపారంటూ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో చూద్దాం, దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. మరోవైపు టన్నెల్లో ఎస్ఎల్బీసీకి సంబంధించి టన్నెల్లో దాదాపు 8 మంది కార్మికులు చిక్కున్నారు. సో ప్రాణాల మీద ఆశ లేదు. అసలు ఆ 8 మంది బయటికి వస్తారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అందరం బయటికి రావాలి, ఎటువంటి ప్రమాదం జరగకుండా కోరుకుంటా ఉన్నాం. బట్ చూడాలి, లోపలికి ఆక్సిజన్ అందటువంటి పరిస్థితి. దాదాపు 13 కిలోమీటర్ల మేరకు సొరంగ మార్గం. ఆ 13 కిలోమీటర్ల లోపల దాదాపు 8 నుంచి 10 మంది కార్మికులు చిక్కున్నటువంటి పరిస్థితి. సో 8 మంది అయితే క్లియర్గా 8 మంది ఆచూకీ అయితే లేదని చెప్తా ఉన్నారు. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక పొలిటికల్గా పెద్ద అంశాలు ఏం కనబడట్లేదు. సో మనం చూద్దాం, ఒకసారి డిస్కషన్ చేద్దాం ఇవాళ దినపత్రికలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది. దట్స్ రైట్. మందుబాబులకు కిక్కు. రాష్ట్రంలో న్యూ లిక్కర్ బ్రాండ్స్, కొత్త కంపెనీలకు సర్కార్ ఆహ్వానం. త్వరలో దరఖాస్తుల స్వీకరణ, ఆన్లైన్లో అభ్యంతరాలపై విచారణ, ఆ తర్వాతే అనుమతుల మంజూరు. ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్. మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం కిక్కిచ్చే వార్త చెప్పింది. తెలంగాణలో ఇప్పటికే పలు కంపెనీల లిక్కర్ అమ్మకాలు, ఇక మరిన్ని కొత్త కంపెనీల మద్యాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కొత్త బ్రాండ్స్ కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అన్ని అనుకూలిస్తే మరో నెలలోనే కొత్త బ్రాండ్లు తెలంగాణలో కొలువు తీరనున్నాయి. టీజీబీసీఎల్ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ రాష్ట్రంలో కొత్త లిక్కర్ బ్రాండ్స్ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వన్నట్టుగా తెలుస్తోంది. ఉన్న బ్రాండ్లతోటి తాగలేక ఏగలేక పెరిగిన రేట్లతోటి ఆగమాగం అవుతున్నారు. మళ్ళీ కొత్త బ్రాండ్లు అంటే అవి ఎట్లుంటాయిగా. రాజలింగమూర్తి మర్డర్ వెనుక గండ్రా. ఇక నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే అనుచరుడు. ఎఫ్ఐఆర్లో 10 మంది పేర్లు నమోదు. ఏ8గా బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు గండ్రా ప్రధాన అనుచరుడిగా గుర్తింపు. ఇప్పటి వరకు 7 అరెస్టు. హరిబాబు పరారులో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 2 కూడా పరారులో ఉన్నట. ఇక 5 నెలలుగా ప్లాన్ చేసే హత్య. వరంగల్ కాశీ బుగ్గలు కత్తులు రాడ్లు కొనుగోలు. విచారణలో వెలుగులోకి కీలకమైనటువంటి అంశాలు. సో రాజలింగమూర్తికి సంబంధించి మనం డిస్కషన్ చేస్తే, సో నిన్న మొన్న గత 3-4 రోజుల నుంచి కూడా రాజలింగం గురించే డిస్కషన్ నడుస్తూ ఉంది. రాజలింగం మర్డర్ వెనుక ఉన్నది ఎవరు? కేసీఆరా, కేటీఆరా, హరీష్ రావా, లేకపోతే మెగా కంపెనీయా, ఇంకోరా అనేటువంటి చర్చ జరిగింది. బట్ పోలీసులు క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇది కేవలం ఆస్తి వివాదంలో జరిగింది, కాళేశ్వరం వివాదంలో కాదని చెప్తా ఉన్నారు. సో గండ్రా వెంకటరమణారెడ్డికి సంబంధించి ఆయన ప్రధాన అనుచరుడు హరిబాబు ఇందులో కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. హరిబాబు అవతలని వాళ్ళని ప్రోత్సహించి నేను పైసలు పెట్టుకుంటా, అవసరమైతే బెయిల్ కోసము మీరు వేసేయండి అని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దాదాపు 5 నెలలుగా పక్కా ప్లాన్ చేసుకున్నట. 5 నెలలుగా పక్కా ప్లాన్ చేసుకొని ఇక ఏదైతే వరంగల్ కాశీ బుగ్గాకు సంబంధించి ఆ ప్రాంతంలో కత్తులు రాడుకొని ఇక అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది.
టన్నెల్లో టెన్షన్ 8 మంది ప్రాణాలపై ఆశలు గల్లంతేనా? ముమ్మరంగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్ లోపల భయానక వాతావరణం. కార్మికుల వైపు నుంచి కనబడని స్పందన. పరిస్థితి అంతా ఆశాజనకంగా లేదు. చివరి వరకు ప్రయత్నాలు కొనసాగిస్తాం, మీడియాకు స్పష్టం చేసిన మంత్రి జూపల్లి. 8 మంది ప్రాణాలపైన ఆశలు లేవట. సో బాధ అనిపిస్తుంది నిజంగా. ఆ టన్నెల్ లోపలికి వెళ్ళినటువంటి కార్మికులు ఎవరున్నారు అందులో 8 మంది అసలు వాళ్ళ ప్రాణాలు ఉన్నాయా లేవా, అసలు వాళ్ళ రెస్పాన్స్ లేదు. ఎందుకంటే వైపు రెస్క్యూ ట్యూబ్ లోపలికి పోతూ ఉంటే మట్టి కుప్పకూలుతూ ఉంది, వాటర్ లీకేజ్ అవుతూ ఉంది. కాబట్టి సో రెస్క్యూ టీం కూడా ఏం చేయలేకపోతుంది. బట్ వాళ్ళకి ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. సో వాళ్ళను శ్వాస ఆగిపోనివ్వకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అన్ని రకాల రెస్క్యూ టీం. హైడ్రా కావచ్చు, ఇక డిఆర్ఎఫ్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రెస్క్యూ టీంలు, అగ్నిమాపక కావచ్చు. సో కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి మద్దతు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్మికుల్ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలు పోదంటూ రెస్క్యూ చేసి మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏం జరుగుతుందో చూడాలి. మంత్రి జూపల్లి మాత్రం ప్రాణాల మీద ఆశ లేవని చెప్తా ఉన్నాడు. కోహ్లీ 100, పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్. 6 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ. ఛాంపియన్స్ ట్రోఫీలో 2వ విజయం. సెమీస్కు చేరువైన టీమిండియా. పాక్ నాకౌట్ ఆశలు గల్లంతు. ఇక మనోళ్ళు కొట్టిరయ్యా నిన్న క్రికెట్లో, మామూలు కొట్టుడు కాదు. అబ్బా ఊచ కోత కోసిరని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఇండియా మధ్య మ్యాచ్ అంటేనే రోమాలు నిక్కబరుస్తుంటాయి. ఒక్కొక్కరికి రోమాలు నిక్కబరుస్తుంటాయి. అబ్బా పాకిస్తాన్ తోటి మ్యాచ్ ఆడుతున్నారా మనోళ్ళు అనగానే 2-3 రోజుల నుంచి అంతా కూడా మనోళ్ళు 1000 కాళ్ళతో ఎదురు చూస్తారు. మన ఆటగాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎట్లా గ్రౌండ్లో ఆడుకుంటారు, ఎట్లా ఓడిస్తారు, ఎట్లా చిత్తు ఒక్కొక్క బాల్ ఒక్కొక్క 6, ఒక్కొక్క బాల్ ఒక్కొక్క రకమైనటువంటి సెంచరీకి పరుగులు పెడతానటువంటి ఆశతోటి చాలామంది క్రికెట్ లవర్స్, క్రికెట్ ప్రేమికులతో కూడా 1000 కాళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. నిన్న కోహ్లీ కొడతా ఉంటే ఒక్కొక్కరు అబ్బా మామూలుగా లేదు, స్టేడియం అంతా కూడా దద్దరిల్లిపోయింది. 100 కొట్టిండు, సెంచరీ చేసిండు కోహ్లీ. సో అట్లా కోహ్లీ అని ఒక్కడే కాదు, సో చాలామంది మన టీమిండియా ప్లేయర్స్ అంతా కూడా దుమ్ము లేపారు నిన్న. సో చూడాల్సిన అవసరం ఉంది. పాక్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్ అంటూ కోహ్లీ బ్యాట్ చూపిస్తున్నటువంటి సింబల్ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త కనిపిస్తుంది. అక్కా చెల్లెలపై గ్యాంగ్ రేపు, నిజామాబాద్లో దారుణం అంటూ. సో ఈ మధ్య కాలంలో బాగా ఇవైపోతా ఉన్నాయి. ఇక చూడండి, కింగ్ కొట్టేశాడంటూ విరాట్ 51వ సెంచరీ. పాకిస్తాన్పై భారత్ ఘన విజయం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. నా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా నిన్న మ్యాచ్ని లైవ్లో వీక్షించారు. కొంతమంది అక్కడ దాకా వెళ్ళి స్టేడియంలో కూర్చున్నారు. సో ఇదంతా చూస్తూ ఉంటే మాత్రం నిన్న ఒక విజయం సాధించినటువంటి క్రికెట్ లవర్స్కి అయితే ఇది ఒక రకంగా తీపి కబురు అని చెప్పుకోవచ్చు. మరొక వార్త, అంతు చిక్కని ఆచుకి కానరాని 8 మంది జాడ. ఎస్ఎల్బిసి సొరంగంలో రక్షణ బృందాలు. ఇక కిలోమీటర్ యువతలే ఆగిపోయిన వైనం. అత్యంత సంక్లిష్టంగా లోపలి పరిస్థితిలో 4 మీటర్ల మేర బురద, మట్టి నీళ్లు. ఇక హై కెపాసిటీ మోటార్లతో తొలగింపు చర్యలు. కుంగిపోయి అడ్డుగా పడిన టీబీఎం పరికరాలు. రంగంలోకి సైన్యం, నౌకాదళం సహా పలు బృందాలు. ఘటనా స్థలం వద్ద మంత్రి ఉత్తమ్ పర్యవేక్షణ. సొరంగంలో 6 గంటలున్న మంత్రి జూపల్లి. సో నిజంగా మన మంత్రులకు కూడా సెల్యూట్ చేయాలి. ఎందుకంటే మంత్రులు కూడా పాపం చాలా రిస్క్ చేస్తున్నారు. వాళ్ళు ఫుల్ టైమ్గా అక్కడనే, మంత్రులంతా కూడా అక్కడనే టైం అక్కడనే కేటాయిస్తున్నారు. జూపల్లి కావచ్చు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, నేను అక్కడ పర్యవేక్షిస్తూ టన్నెల్లో ఏం జరుగుతుంది క్షణం వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న. జూపల్లి పాపం 6 గంటల పాటు ఆ టన్నెల్లో గడిపిన అలవాట్లేనటువంటి పరిస్థితి. బట్ రెస్క్యూ టీంతో ఆయన కూడా లోపలికి వెళ్ళి నేనున్నా మీకు అంటూ భరోసానిస్తూ జూపల్లి నిన్న టన్నెల్లో ఆ కార్మికుల ప్రాణాల కోసం పాపం ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసి అక్కడ రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో. అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు, వాళ్ళకేం కావద్దు, మంచిగా బయటికి రావాలని. చూద్దాం. వైభవపేతంగా పసిడిమయమైన యాదగిరీశ్వరుని విమానయ గోపురం ఇక ఆవిష్కరణ అనంతరం నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గీతా దంపతులు, ఈవో భాస్కర్ రావు. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో మొత్తం బంగారు పూతతో, బంగారుకు సంబంధించినటువంటి ఒక స్వర్ణమైనటువంటి బంగారం విమాన గోపురాన్ని నిన్న యాదగిరి గుట్టలో యాదగిరి ఆలయం పైన పెట్టినటువంటి పరిస్థితి. సో అందరూ చేతులు జోడించి మొక్కుతున్నారు. సో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. రైట్, ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. ఆల్మోస్ట్ మనకు నిన్నటి
వార్త ఏదైతే ఎక్కువగా కనిపిస్తుంది అంటే టన్నెల్కు సంబంధించిన వార్తనే కనిపిస్తోంది. టన్నెల్ నిండా బురద, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాశారు. టన్నెల్ నిండా బురద, ఇక సొరంగం లోపల చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన. టీబీఎం నుంచి 400 మీటర్ల వరకు కూరుకుపోయిన మట్టి, ఐరన్ షీట్లు. నిమిషానికి 3500 లీటర్ల దాకా సొరంగంలోకి వస్తున్న ఊట నీరు. సవాల్గా మారిన నీటి తొలగింపు. 3 రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి కొలిక్కిరాలే. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, హైడ్రా ఆధ్వర్యంలో సహాయక చర్యలు. 2.5 మీటర్ల ఎత్తున పేరుకున్న బురద. సహాయక చర్యలపై సీఎం ఆరా. సీఎం రేవంత్కు రాహుల్ ఫోన్. కార్మికులకు రక్షించేందుకున్న ఏ అవకాశాన్ని వదులుకోదంటూ సూచన. సో పాపం ఈ నిజంగా ఈ టన్నెల్లో చిక్కున్న వాళ్ళ కోసము కుల మత భేదాలు పక్కన పెట్టి, పార్టీలు పక్కన పెట్టి, జెండాలు పక్కన పెట్టి, ఎజెండాలు పక్కన పెట్టి అందరూ ఒక్కటే ప్రార్థిస్తున్నారు ఆ భగవంతుని, ఆ 8 మంది సేఫ్గా బయటికి రావాలి. సో ఇన్ని బృందాలు, హైడ్రా కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సో అన్ని బృందాలు కూడా సహాయక చర్యలు చేపడతా ఉన్నాయి. 8 మందిని ఎట్లయినా కాపాడాలి. సో రాహుల్, మోదీ, ఇక బీజేపీ, బీఆర్ఎస్ అని తేడాలేదు, అందరూ కూడా వాళ్ళు సేఫ్గా బయటకు వస్తే బాగుండనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇక సచివాలయంలో పగుళ్ళు భవనంలో చాలా చోట్ల ఉన్నాయి. బయటకు అందంగా కనిపించేందుకు నట్లు, బోల్టులతో రైలింగ్ ఏర్పాటు. వాటి ద్వారా వర్షపు నీరు చేరి తుప్పు పట్టి ఊడిపడిన జిఎఫ్ఆర్సి ఫ్రేమ్. భవనం లోపల పిల్లల ఫ్రేమ్లకు పగుళ్ళు. ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. ఇట్లుంటుంది సార్ది. కాళేశ్వరం ఏమో కుక్కతో ఊపితే కూలిపోయినట్టుగా ఎక్కడికక్కడ పగుళ్ళు, మేడిగడ్డ, కథ, కార్ఖాని అవన్నీ మీకు తెలిసిందే. ఇక మరి రాష్ట్ర సచివాలయము దాదాపు 1100-1200 కోట్ల రూపాయలు పెట్టి కట్టినటువంటి ప్రచారం జరిగింది. అఫీషియల్గా వాళ్ళు 700-900 కోట్లు అని చెప్పారు. బట్ అన్అఫీషియల్గా 1100-1200 కోట్ల ఖర్చు అయింది రాష్ట్ర సచివాలయానికి అని చెప్పారు. సో రాష్ట్ర సచివాలయం అన్న సింగారంగా కట్టిరా, మరి ఏమన్నా శూన్యకే బాగుందా అంటే అది కూడా కుక్క తోకూపితే ఊడిపోయేటట్టు, కూలిపోయేటట్టుగా రైలింగ్ గీలింగ్ అంతా ఊసిపడిపోతుందట. సో ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక ఇచ్చిందట. సో డిస్కషన్లో మాట్లాడదాం. ఎస్ఎంఎస్తో హాల్ టికెట్, క్యూఆర్ కోడ్తో పరీక్ష కేంద్రాల వివరాలు. పరీక్షల్ని సీసీ కెమెరాల నిఘాలో. ఫిర్యాదుల స్వీకరణకు హెల్ప్ డెస్క్ లైన్. ఇంటర్ పరీక్షల్లో కొత్త సంస్కరణలు అంటూ కనిపిస్తుంది. సీసీటీవీ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఇంటర్ విద్యా కార్యదర్శి కృష్ణ ఆదిత్య చూస్తూ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక రాజలింగం హత్య భూ వివాదాలతోనే వీడిన సామాజిక కార్యకర్త హత్య కేసులో మిస్టరీ. 10 మంది నిందితులు, 7గురు అరెస్టు. నిందితులు బీఆర్ఎస్ నాయకుడు హరిబాబు, అతనితో సహా పరారిలో 3 నిందితులు. భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడి అంటూ వార్త కనిపిస్తుంది. అక్కడ కుటుంబీకులు విలేకరులతో మాట్లాడుతున్న మృత్యుని భార్య సరళ, నా భర్త హత్య కాళేశ్వరం కేసు వల్లే, ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది, కేసీఆర్ కేటీఆర్ హస్తం కూడా ఉండొచ్చు, రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపణ. ఇదే మనం అనుకున్నటువంటి కీలక మలుపని చెప్పినాం కదా. ఓవైపు ఏమో ఇక్కడ పోలీసు ఎస్పీ కిరణ్ ఖరే వెల్లడిస్తూ ఉన్నారు భూ వివాదంతోనే జరిగిందని. కానీ ఇక్కడ కుటుంబానికి సంబంధించి ఆ రాజలింగం భార్య మాత్రం నా భర్త చావుకు కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ల పాత్ర ఉండొచ్చు అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తుంది. డిస్కషన్లో మాట్లాడదాం మనము క్లియర్గా. ఒకసారి వెలుగులో చూస్తే రైట్, వెలుగులో చూద్దాం హెడ్లైన్స్. ఆల్మోస్ట్ వెలుగులో కూడా యాజ్ ఇస్ రిపీటెడ్గానే ఉన్నాయి. సో స్వర్ణకాంతులో యాదగిరి గుట్ట దివ్య విమాన బంగారు గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్. ఘనంగా మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ పూజల్లో పాల్గొన్న సీఎం దంపతులు. ఇక వేదాశీర్వచనం అందజేసిన ఆలయ అర్చకులు. ఇక నరసింహుడి నామస్మరణతో పులకించిన గుట్ట. దేశంలో ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణతాపడ గోపురం ఇదేనట. దేశంలోనే ఎత్తైన 5 అంతస్తుల మొదటి స్వర్ణ గోపురం అట ఇది. మన యాదగిరి గుట్టలో పెట్టిన 5 అంతస్తులు అటు గోపురం. సో కనబడుతుంది కదా ఇక్కడ 1, 2, 3, 4, 5 అంతస్తులు క్లియర్ కనబడుతుంది కదా. సో 5 అంతస్తుల స్వర్ణ గోపురాన్ని మన యాదగిరి గుట్టలో నిన్న పెట్టడం జరిగింది. ఇక పాక్ను పడగొట్టిన సెమీస్కు ఇండియా అంటూ వార్త కనిపిస్తుంది. కామన్గా ఇప్పటిదాకా మనం చూసాం. ఇక మరోవైపు ఎట్లున్నారో ఏమో
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సేఫ్టీపై ఆందోళన, సహాయక చర్యలకు ఆటంకం, స్పాట్కు వెళ్ళలేకపోతున్న రెస్క్యూ టీమ్స్. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న సీఎం రేవంత్ కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలంటూ ఆదేశం. టన్నెల్ లోపల చూడండి ఎంత స్వరంగ మార్గం ఇదంతా కూడా. సో బాధ అనిపిస్తూ ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం. ఇక హరిబాబు కేకు తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరామరెడ్డి పాత ఫైల్. రాజలింగమూర్తి హత్య కేసులో గండ్రా అనుచరుడు, ఎఫ్ఐఆర్లో A8గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు. వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానంటూ హరిబాబు, ఖర్చులు కూడా తానే భరిస్తానంటూ హామీ. 7 నిందితులు అరెస్టు, హరిబాబు సహా పరారులో 3 నట్టు తెలుస్తోంది. క్లియర్ తెలుస్తుంది కదా, ఇక్కడ కేసు మొత్తం కూడా గండ్రా చుట్టూ తిరుగుతూ ఉంది. రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తాయి, అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కిషన్ రెడ్డి. గత సర్కార్ 8 లక్షల కోట్ల అప్పులు చేసింది, ఈ సర్కార్ అదే పద్ధతిలో పోతున్నది. అభివృద్ధిపై రేవంత్ సవాల్కు నేను రెడీ. హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లను బెదిరిస్తున్నారంటూ ఆరోపణ. హైదరాబాద్లో బిల్డర్లను కాంగ్రెస్ లీడర్లు బెదిరిస్తున్నారట. చూద్దాం, రాష్ట్రం దివాలా తీసే రోజులు వస్తాయట. ఇక కేంద్రం నుంచి ఏ నిధి లేకపోతే దివాలా తీస్తుంది కాదు, ఆయనతో ఆగమయ్యేటువంటి పరిస్థితి. ఇక అమెరికా నుంచి 4వ బ్యాచ్, మరో 12 మంది ఇండియన్లు వెనక్కి. ఇక ఇండియాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇప్పటికే భారీగా ట్యాక్స్లతో అమెరికా నుంచి లాభపడ్డది ట్రంప్. మళ్ళీ ఆ దేశంలో ఎలక్షన్ కోసం ఎందుకు నిధులు ఇవ్వాలంటూ కామెంటు. ఇక మొత్తం మనోళ్ళంతా ఇంటికి పంపిస్తున్నారు ఈ ట్రంప్ వచ్చినప్పటి నుంచి కబ్బులు వేసిపోయింది మొత్తం. స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ అంటూ మనకు వార్త కనిపిస్తుంది. మరోవైపు ఆ 250 మీటర్లే సవాలుగా ఎస్ఎల్బీసీ టన్నెల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఆందోళనలో కుటుంబ సభ్యులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్. టన్నెల్ లోపల బురద కుంపలంట. సో మొత్తం బురద పేరుకపోయిందంటూ బురద గురించి, ఆ టన్నెల్ గురించి వార్త కనిపిస్తుంది. ప్రమాదంపై పాలిటిక్స్, రాజకీయ విమర్శలపైనే బీఆర్ఎస్ ఫోకస్. పూర్తి బాధ్యత సీఎం రేవంత్దేనన్న కేటీఆర్. బీఆర్ఎస్ హయాంలోనే పనుల అప్పగింత, బీజేపీ నేతలు సైతం స్టేట్మెంట్లకే పరిమితం. ఎమ్మెల్సీ ఎన్నికలపై కేంద్ర మంత్రుల దృష్టి. 2 రోజులుగా సైట్ దగ్గరే 2 మంత్రులట. వాస్తవమేది, ఎన్నికల కంటే ప్రాణాలు ఇంపార్టెంట్, కానీ మనలకు ప్రాణాల కంటే ఎన్నికలు ఇంపార్టెంట్ అయిపోయినాయి. 30 మోసాలు, 296.32 కోట్ల స్వాహా. 2024లో సైబర్ మోసాల లెక్క ఇది. ఆన్లైన్ ట్రేడింగ్ మోసాలు 136 కోట్లు. అత్యాశే ఆసరగా సైబర్ దొంగలు. కొత్త తరహా మోసాలతో ఖాతాలో ఖాళీ. తొలి గంటలో ఫిర్యాదులతో రికవరీకి ఛాన్స్. మోసం జరిగినా, ఆన్లైన్లో మోసపోయినా తొలి గంటలో కనుక ఫిర్యాదు చేస్తే రికవరీ అయ్యే ఛాన్స్ ఉంటుందట. ఇక గంట, 2 గంటలు, 3 గంటలుగా నేను చోరీ జరిగిన తర్వాత, మోసపోయిన తర్వాత కూడా నేను తేరుకోను, పోయి కంప్లైంట్ ఇయ్యనంటే ఇక ఎవరేం చేయలేరు, రికవరీ కావు. ఎవరైతే ఆన్లైన్లో మిమ్మల్ని బుట్టలో వేసుకొని మీరు వాళ్ళ వలలో పడి సైబర్ నేరానికి పాల్పడతారో, మీరు సైబర్ మోసానికి పాల్పడతారో, చెప్పినటువంటి గంట సేపట్లలోనే రికవరీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. గంట తర్వాత అయితే చేయి జారిపోయే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇక చంపై నేను చూసుకుంటా, సంజీవ్కు బీఆర్ఎస్ నేత హరిబాబు భరోసా. రాజలింగమూర్తి హత్య కేసులో 7 అరెస్టు, 3 పరారంటూ వార్త కనిపిస్తుంది. ఇప్పటిదాకా మనం అన్ని దినపత్రికలు చూసినాం, అన్ని ఆల్మోస్ట్ అవే వార్తల్ని కవర్ చేసినాయి. ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో కూడా యాస్టీస్ అదే ఉంది. సొరంగంలో ప్రాణాలు చేష్టలు అడిగిన సర్కారు. 48 గంటలుగా మట్టి దిబ్బల కిందే 8 మంది కార్మికులు. ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కన్నెత్తి చూడని సీఎం అంట. 2 మంత్రులు అక్కడనే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏం రాస్తారు చూడు, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కన్నెత్తి చూడని సీఎం అంట. 2 మంత్రులు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా ఆనే ఉన్నారు. సో 2 మంత్రులు అక్కడనే కూడా ఇక ముఖ్యమంత్రి కన్నెత్తి చూడట్లేదు అంటూ వీళ్ళు పాపం మీద రాసుకొచ్చారు. మరి వీళ్ళు ఎవరో పోయారో, మరి వీళ్ళు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమైనా పోయి అక్కడ కూర్చుండేమో కుర్చీ చేసుకొని, ఎట్లా జరుగుతుంది ఏం కథ అని. రాహుల్కు బీసీ నెగిటివ్ రిపోర్ట్ అట. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి బీసీ నేతల వరుస ఫిర్యాదులు. కులగణన లెక్కలు తప్పని ఫిర్యాదు చేసిన చింతపండు నవీన్. రాహుల్ గాంధీతో మధ్యాష్కి అరగంట పాటు సమావేశం. రేవంత్ దుందుడుకు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రతిష్ట. ప్రజల్లో చులకన అవుతున్నామంటూ విమర్శించినట్టు సమాచారం అట. ఇక
భూ తగాదంతోనే రైట్ భూ తగాదంతోనే హత్య రాజలింగమూర్తి కేసులో తేల్చి చెప్పిన భూపాలపల్లి ఎస్పీ. మోసపూరితంగా భూమి రాయించుకున్నాడని ప్రత్యర్థుల పగ, కోర్టులో ఇరు వర్గాల కేసులు. ఈ నెల 19న కాపు కాసి పథకం ప్రకారం హత్య, 7 నిందితుల అరెస్టు, పరారులో 3, పోలీసు నిర్ధారణ, దుష్ప్రచారం పటాపంచలట. మరి ఇది రాకపోయి ఇదే నమస్తే తెలంగాణలో గండ్రా వెంకటరామారెడ్డికి సంబంధించిన ప్రధాన అనుచరుడు మా బీఆర్ఎస్ పార్టీ హరిబాబు అనేట ఆయన ఉన్నాడు అని చెప్పేసి రాలేదు. మరి ఎందుకో పోలీసులే చెప్పారు కదా, హరిబాబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. మొత్తం 10 మంది పైన పోలీసులు కేసు పెడితే 10 మందిలో మా బీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు అని చెప్పేసి మరి రాయలేదు ఎందుకో. మనదైతేనేమో మంగళవారం, మంది అయితేనేమో సోమవారం. రైట్, ఇవి ప్రధానంగా మనకు అన్ని దినపత్రికల్లో హెడ్లైన్ కనిపిస్తున్నాయి. హెడ్లైన్స్లో చూస్తే 2 అంశాలు ఎస్ఎల్బీసీకి సంబంధించి